హాయ్ అండి అందరికీ. ఈ వీడియో అయితే పెడదామైతే అనుకోలేదండి. మా ఆవుదూడకైతే అమ్మవారు వచ్చిందండి. ఆవుదూడకైతే ఇలా వచ్చిందని, అమ్మవారు వస్తుందని మాకైతే తెలియదు. కానీ 2 రోజులకి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాము. ఇలా బొబ్బలుగా వస్తే ఆయనేమో అమ్మవారు వచ్చిందమ్మా, ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు చేయకూడదన్నారు. మేమైతే ఏం చేయాలో అర్థం కాలేదు. సాంబ్రాణి పొగేసి 2 పూటలు వేసి ఉంచమన్నారు. ఆయనైతే ఏమీ చెప్పలేదండి. మేము ఆవులున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాం అనమాట. ఇలా బొబ్బలుగా వస్తే ఏం చేయాలి అమ్మవారు వస్తేనని. వాళ్ళైతే చెప్పారనమాట, హోమియోపతి మందులు వేయండి, మేమైతే అలాగే వాడాం మా ఆవుదోళ్ళకు వచ్చినప్పుడు అని అన్నారు. మేమైతే ఆవుదోడ ఫోటో తీసుకుని అయితే వెళ్ళి హోమియోపతి మందులు అయితే వాడామండి. వాడినాక కూడా నెల రోజులకైతే ఆవుదోడైతే కొద్దిగా పర్లేదు. అయితే ఇప్పుడైతే ఆవుదోడైతే తగ్గింది. కానీ ఆవుదోడైతే చాలా ఇబ్బంది పడిందండి. మాకు దక్కదో అనుకున్నాము. ఆవుదోడైతే నీళ్లు తాగేది కాదు, పాలు తాగేది కాదు, మేత తినేది కాదు. చాలా ఇబ్బంది పడిందండి మా ఆవుదోడైతే. మాలాగా చాలామందికి అమ్మవారు పోస్తాం అనేది తెలియదు కదండి. అందుకనే నేనైతే ఈ వీడియో అయితే పెడుతున్నాను. వేరే ఉద్దేశంగా అయితే పెట్టట్లేదండి. అందరికీ తెలియాలి ఇలా ఆవుదోళ్ళకి అమ్మవారు వస్తుందని. మాకైతే అమ్మవారు వస్తుందని అయితే తెలియదు. ఒకసారి అమ్మవారి బొబ్బలైతే పగిలిపోయి బ్లడ్ వచ్చేసిందండి. ఆవుదోడకైతే మచ్చలుగా పడిపోయింది. చాలా ఇబ్బంది పడిపోయిందండి. ఆవుదూడ దగ్గర కూడా వాసన బాగా వచ్చేసేది, నీ శ్వాసనలాగా. కానీ ఇప్పుడైతే బెటర్ అండి, పర్లేదు. ఇదేనండి హోమియోపతి మందులు అయితే బుడ్డ బాటిల్లో అయితే పోసిస్తున్నారు. ఇలాంటివి 3 సార్లు వెళ్ళాము హోమియోపతి మందులకి. నెల రోజులకైతే పర్లేదు, బెటరు, తగ్గింది. ఇప్పుడైతే ఇలా ఉందన్నమాట. ఆవుదూడకి మచ్చలుగా తగ్గిపోయి ఉంది. బొబ్బలన్నీ కొన్ని చితికిపోయినాయి, కొన్ని ఏమో లోనకి వెళ్ళిపోయినాయి అనమాట. ఇప్పుడు ఆవుదూడైతే బెటరేనండి, చాలా బాగుంది దూడ. ఈ వీడియో అయితే నలుగురికి ఉపయోగపడుతుందని పెట్టానండి, అంతే తప్ప ఎలాంటి ఉద్దేశం లేదు. నచ్చిన వాళ్ళకి లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.